హార్టీ వెల్కమ్ టు యూ సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసి మా మూవీ టీమ్కి మీ బ్లెస్సింగ్స్ అందజేయడానికి వచ్చినందుకు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెన్స్ మైక్ మూవీస్ అండ్ అప్పిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అప్పిరెడ్డి గారు అండ్ వెంకట్ అన్నపరెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, డాక్టర్ ఏఆర్ శ్రీధర్ గారి డైరెక్షన్లో, భీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సంజయ్ రావ్ అండ్ ప్రణవి మానుకొండ హీరోయిన్స్గా జూలై 21న మన ముందుకు రాబోతుంది స్లమ్ డాగ్ హస్బెండ్. అండ్ ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. ఒక సూపర్ ఫన్ రైడ్ లాగా అయితే ఉండబోతుంది అండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. సో మీరందరూ జూలై 21 కోసం రెడీ అయిపోండి విదౌట్ ఎనీ డౌట్స్. సో అందరూ కూడా కూర్చుంటే మనం ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ కంటెంట్ చూసేద్దామండి. ఆ తర్వాత చాలా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో దయచేసి అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఇవాళ ఈ కార్యక్రమంలో స్లమ్ డాగ్ లచ్చిగాడి పెళ్ళి అంటే నేను లేకుండా ఎలా అవుతుందని చెప్పి బేబీ కూడా వచ్చేసింది అనమాట ఇవాళ. వెల్కమ్ బేబీ. అబ్బా ఈయన వస్తే మాత్రం ఇక్కడ మామూలుగా ఉండదు హల్చల్ అంతా. బేబీ ఓహో అటు ఇటు వెళ్ళిపోతుంది. సరే ఎంజాయ్ చేయనివ్వండి, కాసేపు అయితే స్టేజ్ మీద కూడా పిలుద్దాం. స్పెషల్ అట్రాక్షన్ అది మాత్రమే కాదు, ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ప్లే చేసింది బేబీ. అదేంటి అంటే ఇంకొంచెం సేపట్లో ట్రైలర్లో చూస్తారు, జూలై 21న సినిమాలో కూడా చూడబోతున్నారు. సో ఆ ఫన్ రైడ్ కోసం అయితే మీరు అందరూ రెడీ అయిపోండి. బట్ ప్రస్తుతం ఇంకొక లిరికల్ వీడియో సాంగ్ కూడా మనం చూడబోతున్నాం ఇదే సినిమా నుంచి. ఇంతకుముందు ఆల్మోస్ట్ అన్ని మాస్ ఏరియాస్ అన్నిటినీ కూడా కవర్ చేసేసాం. ఫస్ట్ సాంగ్లో ఉన్న డ్యాన్స్ ఫామ్స్ అన్నిటినీ కూడా వాడేసాం అనమాట. సో ఇప్పటి నుంచి ఏ బరాత్ అయినా ఎక్కడైనా ఎలాంటి పార్టీలైనా అందరూ ఆ తీన్మార్ మర్ఫాల్ వేస్తూ ఈ పాట మీద ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. బట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇదే సినిమా నుంచి. ఆ లిరికల్ వీడియో ఇప్పుడు మనం చూసేద్దాం. బేబీ ప్లీజ్ సెటిల్ డౌన్. పేరేమో ఫ్రస్ట్రేషన్ అని ఉంది, అక్కడ చూస్తేనేమో ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది. ఫుల్గా ఎంజాయ్ చేసినట్టున్నారు ఈ సాంగ్ మేకింగ్లో. అండ్ ఎలాంటి కాంబినేషన్స్ అండి. అక్కడ ఆస్కార్ గెలిచినటువంటి సింగర్ రాహుల్ పాడితే భీమ్స్ గారి మ్యూజిక్, అండ్ ఇక్కడ చూస్తే బ్రహ్మాజీ గారు వాళ్ళ అబ్బాయితో కలిసి డాన్సులు స్టెప్పులు, అండ్ అక్కడ సునీల్ గారు. ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్నాక ఈ సినిమాని ఎలా మిస్ అవుతాను చెప్పండి. అండ్ ఈ బీచ్కి మాత్రం నించోవడం కష్టం. ఎవరైనా ఒక దగ్గర నించొని ఈ పాట ఇలా చూడాలంటే కష్టం. మాకే అవ్వట్లేదు స్టేజ్ మీద. అండ్ ఆడియన్స్ ఎంతగా ఎంజాయ్ చేస్తారో థియేటర్స్లో ఫ్రమ్ జూలై 21. సో ఇప్పటిదాకైతే సాంగ్స్ చూసేసాం. నౌ ఇట్స్ టైమ్ టు వాచ్ ద ట్రైలర్. ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ సినిమా మీద అంచనాలు అలా పెంచేసింది. ఆ ట్రైలర్ ఏంటి అంటే ఇప్పుడు మరోసారి చూస్తే మీ అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? ఏదైనా ఒక ట్రైలర్ చూసాక ఆల్ ది బెస్ట్ చెప్తారు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం ఎంటైర్ టీమ్కి కూడాను. అంత చక్కగా ఉంది. అండ్ ఒక ఫన్ రైడ్ అని ఎందుకు అన్నామో మీ అందరికి అర్థమైపోయింది కదా. చాలా స్ట్రెస్లో ఉంటామండి, విపరీతంగా డిఫరెంట్ పనుల్లో పడి ఉంటాం. ఎంటర్టైన్మెంట్ కోసమే థియేటర్స్కి వస్తుంటాం, దానికోసమే రెడీ అయిపోండి. ఈ వెడ్డింగ్కి మీ అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేస్తున్నాం ఇదే వేదికగా. జూలై 21 థియేటర్స్కి రండి, కడుపుబ్బా నవ్వుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి, స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళండి. అదనమాట. షార్ట్గా చెప్పేసాం, సూటిగా సుత్తి లేకుండా. సో ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ గట్టిగా చప్పట్లతో ఇంత చక్కటి సినిమా మన ముందుకు తీసుకువస్తున్నారు అప్పిరెడ్డి గారు. అండ్ మనందరికీ తెలుసు పాండమిక్ టైంలో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా మనందరినీ ఎంతగా ఎంటర్టైన్ చేసిందో, అటు యాక్టర్గా ఎంతగా మనందరినీ ఆకట్టుకుంటున్నారో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు, ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసి మా మూవీ టీం అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చారు. థ్యాంక్స్ అ లాట్. సో సత్యదేవ్ గారు ముందుగా మాట్లాడతారు, ఆ తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నిటినీ ఆయనే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో సత్యదేవ్ గారు ఓవర్ టు యు అండి. అందరికీ నమస్కారం. బ్రహ్మజన్ ఓకే, ఫస్ట్ బ్రహ్మజన్ గురించి మాట్లాడాలి ఆబ్వియస్లీ. స్లమ్ డాగ్ హస్బెండ్ ఈ కాన్సెప్ట్ నాకు ముందుగానే తెలుసు అన్న. శ్రీధర్ నేను అంటే మా అందరం పూరి గారి టీంలో మెంబర్స్ కదా. సో జ్యోతిలక్ష్మి అప్పటి నుంచి శ్రీధర్ భయ్య నాకు బాగా తెలుసు. సో ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ కాన్సెప్ట్ నాకు ముందే చెప్పాడు. అంటే ఇట్ వాస్ ఈవెన్ అప్పిరెడ్ అన్న ముందే ఈ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది అంటే ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ విన్నర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
అంటే నేను ఇంత హిలేరియస్ ఉంటుందని తెలీదు జానీ బాయ్. అంటే శ్రీధర్ని ఆటో జానీ అని పిలుస్తాం ముద్దుగా. ఇదర్ కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇదర్, అందుకని అలా ఏడిపిస్తుంటాం. సో జానీ బాయ్ సీరియస్లీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు, టీజర్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్. నిజంగా నాకు చాలా నచ్చింది ఆ ఫన్. నువ్వు అంటే ఓవరాల్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో పాటు ఫన్ చాలా బాగా ఎంబెడ్ చేసావు. ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్. అండ్ ఆబ్వియస్లీ సంజయ్, యూ కీప్ ట్రయింగ్, లైక్ యూ ఆల్వేస్ కీప్ డూయింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్. పెట్ట కదా ఇప్పుడు ఇది, ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. అండ్ ప్రణవి గారు, you were really good for whatever I've seen in the teaser, and I'm sure you might have done a great job in the film as well. And obviously Muralidhar garu manam taruchuga kalustu untam, one of the great actors. Ee cinemalo meeru chesinanduku nijanga chaala aanandanga undi. But again, coming back to Brahmajanna, ee cinema chaala pedda hit avvali, chaala manchi peru raavali, idantha kaadu endukante teaser already it's speaking for itself. I'm 100% sure this will definitely create a buzz in the market for sure. And thank you for inviting me. And Yadam Raju also నాకు ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్. విష్ యూ ద బెస్ట్ రా, లైక్ యూ లుకింగ్ గుడ్. ఐఎమ్ షూర్ మీ ఇద్దరు కాంబినేషన్లో చాలా ఫన్ బాగా వర్కౌట్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో బీమ్స్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు బలగంతో ఆల్రెడీ హెస్ డన్ అ గ్రేట్ జాబ్. ఈ పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. And also to the entire team, I wish you the very best. You have given the best shot. And ee cinema chaala pedda hit avvalani manaspoortiga korukuntunnan. And thank you for inviting me. Thank you Anna. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అక్కడ ఉన్న క్యారెక్టర్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సో ముందుగా ఏ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో తెలుసుకోవాలని మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. హూస్ గోయింగ్ టు బీ దాట్? సో మొదట పార్సిగుట్ట పేరెంట్స్ శారద అండ్ మురళీధర్ గౌడ్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ ఇక్కడ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీధర్ గారికి అండ్ అప్పిరెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్. నేను దీంట్లో వండర్ఫుల్ రోల్ని ప్లే చేశాను. హీరోయిన్కి మామ్గా క్యారెక్టర్ ప్లే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన డీజేటీలు సినిమాలో బ్రహ్మాజీ గారితో చేశాను. ఆ తర్వాత శ్రీధర్ గారు నన్ను ఆప్యాయంగా పిలిచి సంజయ్ గారికి హీరో గారికి తండ్రి క్యారెక్టర్, మామ క్యారెక్టర్ ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. స్లమ్ డాగ్ హస్బెండ్ అండి, ఒక వింత పేరు. సినిమా కూడా అలాగే వింత వింతగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ, మీకు అందరికీ మనోవికాసాన్ని కలిగిస్తుంది, వినోదాన్ని కలిగిస్తుంది. చాలా చాలా కామెడీతో కూడినటువంటి సందర్భాలు, సన్నివేశాలు చక్కగా వచ్చాయి. శ్రీధర్ గారు కూడా చాలా కూల్గా చాలా చక్కగా తీశారు సినిమా. అప్పిరెడ్డి గారికి, అన్నప్పిరెడ్డి గారికి, శ్రీధర్ గారికి, సంజయ్ గారికి బెస్ట్ విషెస్, హీరోయిన్ గారికి బెస్ట్ విషెస్. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Thank you so శారదా much. గారు, థ్యాంక్ యూ మురళీధర్ గారు ఫర్ జాయినింగ్ అస్. అండ్ వీళ్ళ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. ప్రెస్ మీట్ ఇంకా మీడియా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి మరి నెక్స్ట్ క్యారెక్టర్ అండి. ఎస్, ఓకే ఓకే ఓకే, అవును అందుకే. డాగ్ ఓనర్ ముకుందం వేణు పొలసాని గారు. సో బేబీకి ఫాదర్గా చేశారు. సో మీరు స్టేజ్ మీదకి రావాలండి. మీరు వచ్చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం. శ్రీధర్కి ముందు థ్యాంక్స్, అప్పిరెడ్డి గారికి థ్యాంక్ యూ. ఒకరోజు ఫోన్ చేసి నన్ను గురూజీ అంటాడు. శ్రీధర్ నన్ను గురూజీ అంటాడు. గురూజీ మీ ఓ క్యారెక్టర్ ఉంది ఫలానా టైం, నువ్వు క్యారెక్టర్ అని పిలిచావు, నేను వస్తున్నాను, చేస్తాను, ఇంకా మిగతా విషయాలు నాకేం తెలియదు, మిగతా నువ్వే చూసుకో అని చెప్పేశాను. వచ్చాను, ఇక్కడ రిజల్ట్ కనపడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సత్యదేవ్ గారు? ఇప్పుడేం మాట్లాడతాడు, అమ్మ భయం వేస్తుంది.
సో అందరికి నమస్తే అన్న. హాయ్ అన్న, నమస్తే. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడే లొల్లి అయితే శ్రీధర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్, అప్పిరెడ్డి సార్కి ఇట్లా థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు జార్జెట్లో అప్పిరెడ్డి సార్ మంచి క్యారెక్టర్ ఇచ్చిండు. దాని తర్వాత నన్ను అంటే సడన్గా అయిపోయింది ఓకే అయింది నా క్యారెక్టరు. ఆ 11th షూటు 10th రోజు నైట్ మార్నింగ్ పిలిచి శ్రీధర్ సార్ నాకు స్టోరీ చెప్పిండు. నేను అనుకున్న చిన్న క్యారెక్టర్ ఉంటుంది అనుకుంటే స్టార్ మొత్తం స్టోరీ మొత్తం చెప్పేసరికి సార్ చేసేసారు అనేసరికి పొద్దుల షూట్ స్టార్ట్ అయిపోయింది. కానీ సార్ నా జీవితంలో మంచిపోయిన క్యారెక్టర్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పిరెడ్డి సార్, సార్ బ్రహ్మజీ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సంజయ్ అన్న గురించి చెప్పాలంటే ఇక అన్న నాకు ఎట్లా అంటే ఓన్ బ్రదర్ లాగా అయిపోయాడు. ఏదైనా చిన్న విషయాలు నాకు షేర్ చేసుకుంటాడు. సో ప్రణవి గారు సెటిల్ అయితే మేము అందరం మంచి ఫన్ చేసినాము, అవన్నీ గుర్తుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం మాట్లాడారో అర్థమైతే కొంచెం ఆగంలో ఉన్నా అట్లా అని. నీకు మాటలు రావా అమ్మో? ఓకే, ఆల్ రైట్. దట్స్ యాదమరాజు. ఇంకా మంచి క్యారెక్టర్స్ ఫ్యూచర్లో చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఓకే, బ్రహ్మాజీ గారు సూపర్ ఉందండి క్యారెక్టర్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అప్పుడు మేము. మీరు చెప్పాలి. థ్యాంక్ యూ సత్య అన్న. అన్న నేను పిలవగానే పాపం నేను ఒక ఇద్దరు ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పాను. మొత్తం క్రూ కాస్ట్ అంతా తనే ఇంట్రొడ్యూస్ చేసి పాపం ఫస్ట్ టైం ఒక హీరోని యాంకర్గా చేస్తున్నాను. నన్ను థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. ఇక నుంచి మీకు అవసరం ఉండదు. తను యాక్చువల్గా 10 minutes ఉండి వెళ్ళిపోతున్నాడు. బట్ ఈ ట్రైలరు, టీజరు, సాంగ్స్, ఆర్టిస్టులు, సీన్లు చూశాక మొత్తం లాస్ట్ వరకు ఉంటాను. క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా నేనే అడుగుతాను అంటున్నాడు. సో థ్యాంక్ యూ సత్య, లవ్ యూ. నన్ను పాప షూటింగ్లో ఉన్నాడు, పిలవగానే వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాకి హీరో శ్రీధర్ యూనిక్ పాయింట్తో వచ్చాడు. సో డెఫినెట్గా ఇది అంటే ప్రతి సినిమా కొత్త డిఫరెంట్ కదా మాదని చెప్తాం, కానీ ఇది నేను చెప్పక్కర్లా. కుక్కతో పెళ్ళి తర్వాత ఏవైంది. ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా డ్రామా ఉంటుంది, సీరియస్ కోర్ట్ డ్రామా అది. మీకు ట్రైలర్ని బట్టి కొంత కథ తెలుసు కాబట్టి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. అప్పిరెడ్డి గారు చాలా థ్యాంక్ యూ. ఇంకా మా హీరోయిన్ మన రాజు వీళ్ళందరూ అద్భుతంగా చేశారు. ఇప్పుడే మాట్లాడితే మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాట్లాడడానికి ఏముండదు, అందుకే నేను త్వరగా ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. బట్ మిమ్మల్ని అన్న అదే నేను ఎగ్జాక్ట్లీ అదే సత్యదేవ్ గారిని అన్నారు. ఆ తర్వాత ఆయన యంగ్ అండ్ డైనమిక్ అని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దీస్ ఆర్ ద మూమెంట్స్ అండి మనం అందరం చెరిష్ చేసుకోవడానికి. ఇద్దరు సూపర్ యాక్టర్స్ ఇన్ వన్ ఫ్రేమ్. మీరు చెప్పిన 4 యాక్టర్సే కదా, మిగతా యాక్టర్స్ అందరూ ఎవరైనా అడుగుతున్నారు అనమాట అక్కడ. అబ్బా అంత ఈజీగా తీసుకుంటారేంటి యాంకరింగ్? ఇప్పుడు బేబీ క్యారెక్టర్ బేబీ ఓ అలా బేబీ వెళ్ళిపోయింది. బేబీ ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళందరూ వన్స్ మోర్ అంటున్నారు. నేను బేబీ, నా పేరు బేబీ అండి. ఇప్పటివరకు సినిమాల్లో వేరే క్యారెక్టర్లు వాడేస్తున్నారు, కానీ నా మీద ఒక కథ తీస్తాడు అనుకోలేదు. శ్రీధర్ గారు పిలిచి కథ చెప్పారు, కొన్ని డౌట్లు కూడా చెప్పాను. నా మీద సాంగ్ ఉందంటే ఉందన్నాడు, డూయట్ అంటే ఉన్నాను. సో ఆ విధంగా యా చూసారా, ఈ స్పీచ్ మేము వినదలుచుకోలేదు, పర్ఫార్మెన్సే కావాలని ఆడియన్స్ అనుకుంటున్నారు. కాబట్టి ఒకసారి సాంగ్ ప్లే చేయరా బ్రహ్మాజీ గారు ఇంతకుముందు చేసిన పర్ఫార్మెన్స్. హీరోయిన్లు వస్తే వాళ్ళు చేస్తే బెటర్ ఏమో. సో అందరినీ అలానే స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. రిలీజ్ డేట్ లాంచ్ కూడా అఫీషియలీ ఇదే స్టేజ్ మీద చేయడం జరుగుతుంది. సో అందరినీ కూడా
కలిసి టుగెదర్ ఈ బోర్డ్ హోల్డ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో July 21st it is in theaters. ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ వీడియోస్ ఇవంతా కూడా చిన్న గ్లిమ్సెస్ లాంటివే. అండ్ సినిమా బాకీ హే అభి. July 21st థియేటర్స్కి వచ్చేయండి, సినిమాని ఎంజాయ్ చేయండి. బేబీ ఎక్కడ? ఓకే, బేబీ కూడా స్టేజ్ మీదకి వస్తే ఇంకా పిక్చర్ కంప్లీట్ అయిపోతుంది. Whoa. ఓకే, సో సత్యదేవ్ గారిని అండ్ అలానే ప్రణవి అండ్ సంజయ్ని స్టేజ్ మీదే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో క్యారెక్టర్ ఇంట్రో వీడియో ఉందండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ సత్యదేవ్ సార్కి వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి సార్, డైరెక్టర్ శ్రీధర్ సార్, రాజేంద్ర గారు, మా కెమెరామెన్ శ్రీనివాస్ సార్, బ్రహ్మాజీ గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ బికాజ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను. అండ్ ఆల్సో మూవీ గురించి చెప్పాలంటే మీరు ట్రైలర్లో చూసిన దానికన్నా డబుల్ ది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను బికాజ్ చాలా ఫన్ ఉంటుంది. అండ్ థియేటర్స్లో కూడా మీరు పక్కా నవ్వుకుని బయటకు వస్తారు. వీ కెన్ ప్రామిస్ యూ దట్. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. సో ప్రణవి ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డ్ గెలుచుకున్నారండి. అండ్ ఆల్రెడీ టెలివిజన్లో కూడా సూపర్ పాపులర్ అండ్ సోషల్ మీడియా సూపర్ క్వీన్ అని చెప్పాలి. సో ఈ సినిమా మీకు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్యారెక్టర్ చాలా కొత్తగా, డిఫరెంట్గా, బోల్డ్గా కనిపిస్తుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ వన్. అండ్ ఇప్పుడు సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. అండ్ మీడియా వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ ఫస్ట్లీ. అండ్ ఐ థ్యాంక్ అప్పిరెడ్డి సార్ అండ్ మై ప్రెజెన్స్ ఇన్ ద మూవీ. ఈ మూవీలో నాకు క్యారెక్టర్ వచ్చిందంటే మెయిన్ వన్ పర్సన్ ఇస్ చక్రధర్ గారు. ఈ మేడ్ ష్యూర్ ఐ వాజ్ హియర్. అండ్ రాజేంద్ర గారు ఆల్వేస్ గేవ్ మీ ద సపోర్ట్. శ్రీధర్ సార్ గురించి చెప్పాలంటే ఈజ్ నో మోర్ మై డైరెక్టర్, ఈజ్ లైక్ ఫ్రెండ్, బ్రదర్, మిడ్ నైట్ చాటింగ్ బడీ. సో యూ గైజ్ హ్యావ్ టు కమ్ 21st July థియేటర్. నేను మూవీ గురించి ఎక్కువగా మాట్లాడను బికాజ్ అందరూ చెప్తారు బాగుంటుంది కంటెంట్ అది అది అని చెప్తారు. కానీ ఐ వాంట్ ద ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ ఇట్. కంటెంట్ నిజంగానే బాగుంది. సో బాగాలేకపోతే వాట్ ఎవర్ ఇస్ ద ఒపీనియన్, మీరు put your reviews on social media. We are always there to correct it. We are always there to take good and bad criticism. Thank you. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? ఏ ఆర్టిస్ట్ వచ్చి చెప్తారండి అంటే అంత హంబుల్గా ఫస్ట్ సినిమాకి వచ్చి మీ రివ్యూస్ మాకు ఇవ్వండి మేము తీసుకుంటాం అని చెప్పేసి. ఈ నర్వస్నెస్లో ఐ ఫర్గాట్ సంబడి వెరీ ఇంపార్టెంట్, సత్యదేవ్ గారు. he is a very good friend of my dad's and
మోస్ట్ ఆఫ్ ద మూవీ డాడీ ఆయన కలిసే చేస్తారు. ఐ హావ్ సీన్ హిమ్ సో మెనీ టైమ్స్ కమింగ్ టు మై హౌస్ అండ్ వీ హెవ్ స్పోకెన్ అ లాట్. హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్ దట్ న్యూ పీపుల్ లైక్ అస్ హ్యావ్ టు లుక్ అప్ టు హిమ్ బికాజ్ ఆయన వేరీడ్ క్యారెక్టర్స్ చేస్తారు. దర్ ఇస్ నథింగ్, నో లిమిటేషన్. అండ్ ద మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ ఫర్ మీ ఆఫ్ సత్యదేవ్ గారు వాజ్ గాడ్ ఫాదర్లో. ఇట్ వాజ్ షాకింగ్ టు సీ హిమ్ ఇన్ అ నెగటివ్ షేడ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. ఇంకొకరు ఎవరైనా మర్చిపోయారని సరిగ్గా చూడండి, స్కాన్ చేయండి ఇంటికి వెళ్ళాక. ఎలా మర్చిపోతాం? అరే మర్చిపోలే, అది ఏం లేదు, ఊరికే షేడ్స్ పెట్టుకోండి. మరి ప్రీ రిలీజ్లో ఇంకా ప్రిపేర్ చేసి వస్తాను. రాజు ఈజ్ ఫస్ట్, నేను రాజుని ఈ మూవీతోనే కలిసాను. బట్ రైట్ నౌ ఇట్ ఫీల్స్ లైక్ ఐ వాంట్ టు డూ మోర్ మూవీస్ విత్ రాజు. అండ్ రాజు గురించి ఎక్కువ నాకు తెలీదు ముందు. ఈ మూవీ తర్వాత ఆయన యూట్యూబ్ వీడియోస్, జబర్దస్త్లో చేసిన స్కిట్ చూసిన తర్వాత అమ్మని అమ్మ, ఇంత పెద్ద యాక్టర్, ఇంత టాలెంట్ ఉన్న యాక్టర్తో యాక్ట్ చేయాలా, అది ఒక డిఫరెంట్ నర్వస్నెస్ టు యాక్ట్ బిసైడ్ హిమ్. రాజు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకరి గురించి చెప్పమంటే డైవర్షన్ అట్టెళ్ళింది, ఇది నాకే షాక్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి, సంజయ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అన్ని చూసిన తర్వాత? మీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ఫిల్మ్, సత్యదేవ్ గారు? ఇందా చెప్పినట్టు చాలా యూనిక్గా ఉంది డెఫినెట్లీ, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. వన్స్ అగైన్ అప్రెడ్ అన్న, బ్రహ్మాజీ అన్న, శ్రీధర్ అండ్ ది ఎంటైర్ సూపర్ డూపర్. అంటే దే ఆర్ ఆల్ వెరీ పాజిటివ్, వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ 100% శ్రీధర్, నేను ట్రైలర్ చూసిన, ఐ మీన్ వాట్ ఎవర్ ఐవ్ సీన్, ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్ ఇట్. సో డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది. నేను I think it's going to be really good. Thank you so much. Thank you. Thank you so much, Satyadev garu, for joining us. And కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సంజయ్ అండ్ ప్రవీణ్ కూడా. మరి ఇవాళ స్లమ్ డాగ్ హస్బెండ్ మీడియా ఇంటరాక్షన్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వేదిక మీద జాయిన్ అవుతారు. అండ్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే యూ కెన్ షూట్. సో ప్రణవి, సంజయ్ అండ్ బ్రహ్మాజీ గారు అందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ద మీడియా ఇంటరాక్షన్. స్లమ్ డాగ్ హస్బెండ్ హీరో సంజయ్ గారు, హీరోయిన్ ప్రణవి, డైరెక్టర్ శ్రీధర్ గారు, ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు, అండ్ అలానే బ్రహ్మాజీ గారు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. హీస్ గోనా జాయిన్ us ఇన్ అ వైల్. మీన్ వైల్ అప్పిరెడ్డి గారిని, శ్రీధర్ గారిని, ప్రణవి, సంజయ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. సో నేను అప్పిరెడ్డి అన్న, ఐ నో హిమ్ ఫ్రమ్ లాస్ట్ 15 years. సో దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ వీ హ్యావ్ టుగెదర్. అండ్ యా, సో ఫస్ట్ ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఐ నో ఇట్స్ అ వెరీ యూనిక్. And so we discussed a lot about the story and all. So thank you for Appireddy Anna for involving me in this very unique picture. Thank you. సో CEO ఆఫ్ మైక్ మూవీస్ చక్రధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. I think nothing left to say. I think you have seen మొత్తం చూశారు మీరు, ట్రైలర్ కానీ కంటెంట్ కానీ. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ అండ్ వీ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రిక్వెస్టింగ్ ప్రణవి అండ్ సంజయ్ టు జాయిన్ us ఆన్ ద డయస్. అలానే ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో తెలుగు సినిమాస్లోకి ఎంట్రీ ఇవ్వకముందే హాలీవుడ్లో స్లామర్ జామర్ అనే ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత జార్జ్ రెడ్డి, ప్రెషర్ కుక్కర్ లాంటి సినిమాస్ని కూడా తెలుగు సినిమాకి అందించినటువంటి ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు. సో స్టేజ్ మీద కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ డైరెక్టర్ శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బిగిన్స్ నౌ. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు స్లమ్ డాగ్ హస్బెండ్ టీమ్ అంతా స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి మీ క్వశ్చన్స్ని అడగచ్చండి.
ఫస్ట్ ఎవరు అడుగుతారు? ఎవరితో మొదలు పెడతారు ఫస్ట్? ఆ? మీ ఫేవరెట్? ఒక్క నిమిషం. మా సురేష్ అడుగుతున్నాడంటే ఏం అడుగుతున్నాడో నేను చెప్పబోతున్నా. ప్రశ్న మీదే జవాబు మీదే. అదే హీరోని అడుగుతాడు, ఈ సినిమాలో మీకు కుక్కతో పెళ్ళయింది కదా, శోభనం కుక్కతో జరిగింది కదా, ఎలా జరిగింది? హీరోయిన్తో కూడా ఏదో బస్సులో సీన్ చూశాను ఇప్పుడే. మరి ఆన్సర్ చెప్పండి ఫస్ట్, దాని ఆన్సర్ ఫినిష్. అప్పుడు నా ఆన్సర్ అంటే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అన్నిటికీ సమాధానం తర్వాత చెప్తాను నీకు. మీరు ఒకదానికి మీకు అవకాశం ఇస్తున్నా. అయిపోయినండి, తర్వాత చెప్తా. అయిపోయింది. నా ఫస్ట్ క్వశ్చన్ మా వాడిని అడుగుతారు కాబట్టి ఇలా అడుగుతారని చెప్పాను అంతే. ఒకే టికెట్కి 2 సినిమాల లాగా ఒకే టికెట్ అంటే బాబు హీరోగా చేస్తే మీరు ఫ్రీగా ఈ సినిమాలో చేశారా అని అడుగుతాను. ఎక్కువ తీసుకున్నా యాక్చువల్గా, అంటే రెగ్యులర్గా బయట తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మన మీద పడినాయి కదా ఇప్పుడు. ఏం పడ్డాయి? ప్రమోషన్ కూడా, అందుకని డబుల్ పేమెంట్ యాక్టింగ్కి ప్రమోషన్కి. ఈ సినిమాకి ప్రమోషన్ మీరే చేస్తున్నారా? లేదు, ఇలా ఇప్పుడు ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాను కదా, అందుకని. సరే, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మా సురేష్, మా బ్రదర్, చాలా చక్కటి నీట్గా మంచి ప్రశ్న వేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సరే, కాంట్రవర్సీ లేకుండా. ఎప్పుడు కాదు, మామూలుగా ప్రతి తండ్రి నాకు వారసుడిగా ఉండాలి, నా ప్రొఫెషన్లో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. అట్లా మీ అబ్బాయి హీరోగా రావటం, తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమవుతాడో తెలియదు కానీ రావటం పట్ల మీ ఓ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కాంట్రవర్సీకి వచ్చింది కాదు, మామూలుగా. డెఫినెట్గా మంచి ప్రశ్న. ఆయన పాపం ఏంటి మరి మీరు బదనాం చేస్తున్నారు? అడిగినా కాంట్రవర్సీ. ఏమన్నాడు ఆయన? తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ అబ్బాయి హీరో అయ్యాడు కదా అని. యాక్చువల్లీ మీరే నీ పక్కనే ఉన్నారా నా శత్రువులు? నీకు అవును, నీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. అందరికీ ఉంటారు, అన్ని ప్రొఫెషన్లో పక్కనే ఉంటారు శత్రువులు. బట్ యాక్చువల్గా నేను నిజం మంచి ప్రశ్న వేసావు నాకు. ఏదేది ఒక ప్రెస్ మీట్ లో కాంట్రవర్సీ దగ్గర నుంచి మైక్ తీసేసుకోండి అని మీరే అభివృద్ధి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు. మొత్తం మీరు కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు. చాలా మంచి ప్రశ్న సురేష్. డెఫినెట్గా కొడుకు పైకి వస్తే తండ్రికి నిజంగా ఆనందంగా ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, ఇంకా నేర్చుకోవాలని చాలా ఉంది. డెఫినెట్గా అతను మంచి ఆర్టిస్ట్ అవుతాడని నమ్మకం. థ్యాంక్ యూ ఆల్, మీ సపోర్ట్ ఉన్నందుకు. డైరెక్టర్ గారికి ఒకసారి ఒక్కొక్కటి అడుగుతాను, తర్వాత నీకు ఇస్తా. ఓకే, డైరెక్టర్ గారు మామూలుగా వర్షాలు రావట్లేదని కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, తర్వాత లేదంటే మామూలుగా కుజదోషం ఉందని చెప్పి చెట్టుకి పెళ్లి చేస్తూ ఉంటారు. అట్లా ఈ సినిమాలో కుక్కకి పెళ్లి చేయడం ఏంటి అనే దానికి మీ ఆన్సర్ ఏంటి? మీ క్వశ్చన్లోనే జవాబు ఉన్నది సార్. ఆల్రెడీ చెప్పారు, వాళ్ళకి దోషాలు ఉంటాయి అన్నమాట. కుజదోషం ఉన్న వల్ల వాళ్ళు చెట్టునో కుక్కనో పెళ్లి చేసుకోమని అనుకుంటారు స్టార్టింగ్లో. అరే చెట్టు ఎందుకు రా పైకి, ఇంత చెట్టుకు మంగళసూత్రం కట్టాలంటే 10 మీటర్ల తాడు కావాలి రా, సిగ్గుపోతుంది నీకు, కుక్కని చేసుకోను అని వాళ్ళ ఫ్రెండ్ రెచ్చగొడతాడు అనమాట. సో కుక్కని చేసుకుంటాడు. అలా బేసికలీ దోషాలు ఉంటాయి వాళ్ళ జాతకంలో వాళ్ళకి. I have no questions, Brahmaji. Congratulations. ఎందుకంటే we have a 35 years of a wonderful association. We have been watching మీ జర్నీ అంతా చూస్తున్నాం. ఈ రోజున you are introducing your son as a hero. This is the wonderful moment. ఆ విషయంగా కంగ్రాచులేట్ చేయడానికి తప్ప ఐ హ్యావ్ నో క్వశ్చన్స్. యాక్చువల్గా ఈ సందర్భంలో క్వశ్చన్స్ కంటే కూడా అభినందనలే చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ సన్. విష్ ఏ వండర్ఫుల్ ఫ్యూచర్ అండ్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ స్లమ్ డాగ్ హస్బెండ్. కొత్తగా ఒక చాలా ఇన్స్పైరింగ్ దీంట్లో కనిపిస్తున్నారు. అందరూ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఎంతూతో కనిపిస్తున్నారు. అందరికీ కూడా రేపు 21st రిలీజ్ కాబోతున్న మీ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని అభినందిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పడమే. మెయిన్లీ ఫర్ యువర్ వండర్ఫుల్ జర్నీ. 35 yearsగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉందనుకుంటే బ్రహ్మాజీని అడ్రస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, సీనియర్ ఆర్టిస్టులు, డైరెక్టర్స్ అందరూ కూడాను. సో యువర్ సన్ విల్ కంటిన్యూ యువర్ లెగసీ అని అభినందిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ యూ కెన్ కంటిన్యూ యువర్ జర్నీ విత్ మిస్టర్ సురేష్ కొండేటి. మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా, అన్ని సురేష్ అడుగుతాడా ఏంటి? హీరోయిన్
అమ్మా అక్కడ ఎవరో హీరోయిన్ సార్ చెప్పండి. చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు అందుకున్న మీరు ఈ అడల్ట్ కల్చర్ సినిమాని కథని ఎలా ఒప్పుకొని చేశారు అని అడిగితే అంటే బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ యూత్ ఇప్పుడు బేసిక్గా నార్మల్గా ఎలా ఉన్నారు, ఐ మీన్ ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం కానివ్వండి, లేదంటే ఇట్స్ ఆల్ డిఫరెంట్. ఇప్పుడు ముందు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జనరేషన్ కాన్వర్జేషన్స్ కానివ్వండి కొంచెం క్రిస్ప్ అని ఇలానే ఉంటుంది, కాబట్టి కొంచెం సమాజానికి దగ్గరగా కూడా ఉంటుంది. సో అది యాక్చువల్గా నాకు సురేష్కి మాకు తెలియదు, మా జనరేషన్ అలా లేదు కాబట్టి. సో మీ జనరేషన్ ఇది ఓకే. నెక్స్ట్ సంజయ్ బ్రో. మేము 2 జనరేషన్లు వెనకాల ఉన్నాం కాబట్టి ఆయనకి నాకు పెద్దగా ఈ ఐడియాలు ఉండవు. శ్రీధర్ గారు, డైరెక్టర్ గారు. సార్ శ్రీధర్ గారు ఒక్క నిమిషం సార్, వన్ మినిట్ సార్, సారీ ఏమనుకోకండి. అడల్ట్ కంటెంట్ సినిమాలో ఏముండదు సార్, జస్ట్ ఒక ఫోన్ కన్వర్జేషన్ ఉంటుంది అంతే అనమాట. ఈ ప్రజెంట్ యూత్ ఉంటారు కదా, జస్ట్ ఒక చిన్న సీన్ ఉంటుంది అంతే. బట్ స్టోరీ కంప్లీట్లీ ఇస్ డిఫరెంట్. అడల్ట్ కంటెంట్ అసలు ఏముండదు, అందరు ఫ్యామిలీస్తో వచ్చి చూడాల్సిన సినిమా. ఎస్ సార్. సార్ శ్రీధర్ గారు, ట్రైలర్ చూస్తే యూనిక్ పాయింట్ని టచ్ చేసినట్టు ఉంది, కుక్క కోసం అని. సో కుక్క వాయిస్ వెనిల్ కిషోర్ గారు పెట్టారు కదా, మేల్ అండి ఇది? అవును సార్, అంటే అది మేల్ అని రివీల్ చేస్తున్నాము, బట్ దానికి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట సినిమాలో. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు మేల్ వాయిస్ పెట్టామనేసి. అది ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఉంటుంది సార్, అది మీకు చూడండి, మీకు డిఫరెంట్ నవ్వుకుంటారు మీరు. సార్ సంజయ్ గారు. సార్ నమస్తే. హాయ్ బ్రో. అండ్ డాడీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, 2 తెలుగు రాష్ట్రాలకి చాలా తెలుసు. సో అలాంటి తనయుడైన మీరు, సో అతని పేరుని ఎంతవరకు రీచ్ చేయగలరని అనుకుంటారు ఈ సినిమా ద్వారా? అంటే ఒక యాక్టర్తో ఇంకో యాక్టర్ మేము కంపేర్ చేయలేమండి. అందరికీ ఒక సెపరేట్ జర్నీ ఉంటుంది, వాళ్ళు సెపరేట్ పేస్ ఉంటుంది కెరియర్ గ్రాఫ్లో. అండ్ అందరికీ ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో వీ కెనాట్ సే దట్ వీ కెన్ బీట్ దట్ అదర్ యాక్టర్, వీ కెన్ కంపేర్ టు అదర్ యాక్టర్. సో ఆయన హీఈస్ బీన్ దేర్ ఫర్ 35 years ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆయన ఎక్స్పీరియన్స్ వేరే. I cannot come to his level because he's always 35 years ahead of me. So I'll be always behind him. Now how ఆయన పేరుని ఎలా నిలబడుతుందంటే మీరే చూడాలి. సో ఐ కాంట్, నో కంపారిజన్ బేసిక్. ఇండైరెక్ట్గా నేను డిఫరెంట్గా యాక్ట్ చేస్తాను, ఐఎమ్ బెటర్ దాన్ మై ఫాదర్ అని చెప్పాడు. అది డైరెక్టర్ గారు సార్, హీరోయిన్ని చూస్తే తను టెలివిజన్ సీరియల్స్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చింది. సో తర్వాత తను సోషల్ మీడియాలో కూడా చాలా పాపులర్. అవును. సో తను తీసుకోవడానికి వీళ్ళందరూ మీకు ఈజీగా ప్రమోషన్ అవుతుందని తీసుకున్నారా, లేదా క్యారెక్టర్కి తనకి సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నారా? నేను ఈ క్యారెక్టర్కి అట్లీస్ట్ ఒక 7 హీరోయిన్స్ని ఆడిషన్ చేశానండి. అందులో లైక్ ఐ వాంటెడ్ టు, ఐ మీన్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ టైప్లో బస్తీ పిల్లలాగా ఉండాలని, దెన్ ఐ సెలెక్టెడ్ హర్. నేను చాలామందిని ఆడిషన్ చేశానండి. దీనికి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్కి అసలు సంబంధమే లేదు. తను ఆడిషన్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది, సో దట్స్ వై ఐ సెలెక్టెడ్. సో అంటే టెలివిజన్లో ఆల్రెడీ తనకి ఒక మంచి నేమ్ ఉంది, హీరోయిన్గా చేసింది సీరియల్స్లో అండ్ ఇన్స్టాలో కూడా, మీకు ఈజీగా కూడా ఇది ప్రమోషన్ అయిపోతుందని. అలా లేదండి, ఆడిషన్ చేసి చూసామన్నమాట. ఇన్స్టా వాళ్ళు ఫేస్బుక్లో ఫాలోయింగ్ ఉంది, లేకపోతే బిగ్ బాస్లో వాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు కానీ వాళ్ళు సినిమా చూడరండి. ఇన్స్టాలో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మాకు ట్విట్టర్లో కానీ ఫాలోవర్స్ సినిమాలు చూస్తే ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వదు ఇండస్ట్రీలో. సార్ ఇప్పుడు అందరూ వాళ్ళే తీసుకుంటున్నారు. ఒక్కళ్ళకి 34 million, 30 million, 60 million ఉంది. ఇండస్ట్రీలో ఫ్లాపే ఉండదు వాళ్ళందరూ వచ్చి సినిమా చూస్తే. సో అంటే ఇప్పుడు రీసెంట్గా బిగ్ బాస్ దివి తను బిగ్ బాస్ నుంచే వచ్చింది కాదు, ఏ బాస్ నేను చెప్తున్నా, బిగ్ బాస్ కానీ లేకపోతే ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ వాళ్ళు ఊరిని ఎంటర్టైన్ ఇన్స్టాలో ఎంజాయ్ చేస్తారు. డబ్బులు పెట్టి థియేటర్ రావడం కష్టం అండి. కంటెంట్ బాగుంటేనే వస్తారు, లేకపోతే రారు. బ్రహ్మాజీ గారు.
సార్ నేను చెప్పనా, వినపడింది. ఆయన మలయాళం సినిమా ఒకటి చూశారంట, ఓకే సార్. సినిమా పేరు గుర్తులేదు, బట్ అందులో కూడా హీరోను కుక్కని చేసుకుంటాడు, చెట్టుని చేసుకుంటాడు, ఇందులో కుక్కని చేసుకున్నాడు, అది ఇది ఒకే కథనా, అది మీరు కాపీ కొట్టారా లేదు సార్ అని అడుగుతున్నారు. అంతేగా? ఆ సినిమా కూడా తెలియదు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా? లేదు సార్. బేసికల్గా ఆయన ఓన్ స్టోరీ అండి, అదే ఫ్రెండ్కి జరిగింది, అదే వాళ్ళ పార్సిగుట్టలో ఒకరికి జరిగింది, అదే కథగా తీసాడు ఆయన. బ్రహ్మాజీ గారు ఏమండి అక్కడ మైక్ పని చేయట్లేదండి, చెక్ చెక్. ఆయన ఫోన్ బ్రహ్మాజీ మాట్లాడుకుంటున్నారు. గారు ఇక్కడ చెప్పండి. అయితే మీ ఇద్దరు కాంబినేషన్లో, అంటే కొడుకు తండ్రిగా కాంబినేషన్లో ఉన్న సీన్స్ విషయంలో చాలా వరకు కొంతమంది కొడుకుని డెవలప్ చేయడం కోసం కావచ్చు, ఇంకా ఎదగాలని ఒక స్టెప్ బ్యాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. పోటాపోటీగా చేసిన సీన్స్లో ఎట్లా చేశారు మీ కొడుకుతో పాటు? అంత సీన్ లేదండి, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేసుకున్నాం, ఒకరినొకరు డామినేట్ చేసుకున్నంత సీన్ ఉండదు ఇక్కడ. బ్రహ్మాజీ గారు, చెప్పండి. మీ అబ్బాయిని యాక్టర్గా చేయడానికి ఏమైనా టిప్స్ ఇస్తుంటారా? ఈ సినిమా విషయానికి వస్తే రొమాంటిక్ సీన్లోకి ఎలాంటి టిప్స్ ఇచ్చారు? దానికి ముందు యాక్చువల్గా సురేష్ దగ్గర పంపుదాం అనుకున్నాను, బట్ ఇందులో పెద్ద అడల్ట్ కంటెంట్ ఏం లేదని ఒక పెద్ద ఫోన్ మీద ఒక చిన్న పెట్టి ఉంటుంది అంతే. అది కూడా ఎందుకు పెట్టారంటే వీళ్ళ గొడవ పడలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టేసే వాళ్ళని పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటారు, అందుకని పెట్టారు తప్పించి. ఇంకా మిగతా యాక్టింగ్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళందరూ బ్రహ్మాండమైన యాక్టర్స్, యాక్చువల్గా వాళ్ళు న్యాచురల్గా చేస్తున్నారు. మేము కొంచెం యాక్టింగ్ చేద్దామని యాక్టింగ్ చేశాను చూడండి అని చేసే టైప్ మాది. ఇప్పుడున్న జనరేషన్ చాలా వెరీ న్యాచురల్ దే ఆర్ యాక్చువల్గా. సో పోటాపోటీ సార్ ఏమండి అర్థం కాల. ఏ సురేష్ దగ్గర పంపిద్దామని అనుకుంటున్నారు? సురేష్ ప్రొడక్షన్లో ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ ఉంది, అక్కడ పంపిద్దాం అనుకున్నానండి. మీరే పాప మా సురేష్ అనుకున్నారా? బెల్లెవరే పాపం. శ్రీధర్ సార్ అన్న నీకు చాలా శత్రువులు ఉన్నారని అర్థమైంది నాకు. శ్రీధర్ సార్. ఎస్ సార్. సార్ ఎస్ సార్. ఎస్ సార్. సార్ మనం వెబ్ సిరీస్లో కానీ హాలీవుడ్లో కానీ అంటే కన్వర్జేషన్లు కానీ ఈ అడల్ట్ కంటెంట్ ఎంత చూసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, బట్ తెలుగులో వచ్చినప్పటికీ ఆడియన్స్ కొంచెం నెగోషియేట్ అవుతూ ఉంటారు. సో ఈ ఫోన్ కన్వర్జేషన్ అనేది సినిమాలో ఎంతవరకు వల్గారిటీ, ఎంతవరకు ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది అన్న? ఇది దీంట్లో అసలు అడల్ట్ కంటెంట్ లేదు. ఒక 2-3 కన్వర్జేషన్ బ్రో, అది జస్ట్ కాన్వర్సేషన్. అది మామూలుగా మీరు కూడా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతారు కదా ఇంట్లో రాత్రి. అదే న్యాచురల్ గా మనము పెట్టేసాము, అదే లైఫ్ ఎక్స్పీరియన్స్. బయట మనం మాట్లాడుకోవడానికి ఎలా అయినా మాట్లాడుకోండి, బట్ సినిమా స్క్రీన్ మీద చూసినప్పుడు కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా. అంటే ఇంట్లో మాట్లాడితే అది ఓకే, కానీ ఇక్కడ స్క్రీన్ పైన పెడితే ప్రాబ్లం అది కాదు కదా. డెఫినెట్లీ అసలు అడల్ట్ కంట్రోల్ వల్గారిటీ ఏం ఉండదండి. మీరు నవ్వుకుంటారు డెఫినెట్లీ, ఆ కాన్వర్జేషన్ చూస్తుంటే డెఫినెట్లీ నవ్వుతారు. మీరు కూడా చేసింది మీకు గుర్తుకొస్తుండొచ్చు. హాయ్ ప్రణవి, తెలంగాణ మాస్ అమ్మాయిలాగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమా క్యారెక్టర్ ద్వారా మీకు ఫర్దర్గా ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయనుకుంటున్నారు? అంటే దీనివల్ల మీ కెరీర్ ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది నా డెబ్యూ ఫిలిం కాబట్టి రోల్ కూడా చాలా మంచి రోల్. మీరు అన్నట్టు ఈ కాన్వర్జేషనే కాకుండా చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి మౌనిక అనే క్యారెక్టర్లో. సో దీని ద్వారా జనాలకి ఐ ఫీల్ లైక్ నా యాక్టింగ్ స్కిల్స్ ఇంకా తెలుస్తుంది. బికాజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్గానే చూస్తారు. బట్ నవ్ ఈ సినిమా తర్వాత ఐ థింక్ పీపుల్ విల్ సీ మీ ఇన్ అ డిఫరెంట్ లెవెల్. లైక్ యాక్టింగ్ కానివ్వండి, లేదంటే పర్ఫార్మెన్స్ అంతా కొంచెం డిఫరెంట్గా చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అప్రేట్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా రిలీజ్ చేయకుండా ఈ సినిమా ముందుగా రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? గుడ్ క్వశ్చన్. మా డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు, మిస్టర్ ప్రెగ్నెంట్ డైరెక్టర్. సో వీఆర్ రిలీజింగ్ August 18th మిస్టర్ ప్రెగ్నెంట్. యా, కాకపోతే హెల్తీ బేబీ కావాలి కదా, సో దాని గురించి వెయిట్ చేస్తున్నాం. సంజయ్ గారు. హాయ్. ఓ పెట్టే కథ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో ఏమైనా కొత్తగా మళ్ళీ ఏమైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా, లేదు అంటే కొత్త కథలు వింటున్నారా? లేదు, అది గ్యాప్ వచ్చింది కాదు, తీసుకున్నాను నేను గ్యాప్. అంటే చాలా స్క్రిప్ట్స్ విన్నాను, ప్లస్ ఓ పెట్టే కథ తర్వాత చాలా ఒపీనియన్స్ అవన్నీ వచ్చినాయి. సో
నేను అవన్నీ కరెక్ట్ చేసి అందుకే ఆఫ్టర్ 2 years I came for this movie. So we have to always put our best foot forward అని I took that gap. సో ఈ సినిమా స్లమ్ డాగ్ హస్బెండ్ మీ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మీ క్యారెక్టర్ ఎంతవరకు చేస్తారు? అంటే చాలా మాసీ క్యారెక్టర్. పిట్ట కథలో అది ఒక వెరీ సీరియస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఎండ్ ట్విస్ట్ దాకా. దట్స్ వై యూ విల్ సీ మీ ఇన్ అ వెరీ మాసీ లైట్ ఇన్ దిస్ మూవీ. అండ్ శ్రీధర్ సార్ బాగా మంచి క్యారెక్టరైజేషన్ మంచిగా చేశారు. అది నేను ఎక్కువ మాట్లాడలేను, మీరు చూస్తేనే అర్థమవుతుంది. సంజయ్ గారు, సినిమాలో లాగా భవిష్యత్తులో మీ జాతకం కూడా తిరగబడితే పెళ్లి విషయంలో అప్పుడు ఎలా ఉంటుంది? మీ నాన్నగారు కూడా ఇలాంటి డిసిషన్ ఏమైనా తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి? అంటే ఆయన్నే అడగాలి మీరు. నాన్నగారు చెప్పు, మీరే చెప్పండి సమాధానం. ఆయన ఏది చేస్తే ఓకేనే నాకు. ప్రమాష్ గారు మీరు సమాధానం. ఏమడిగారు మీరు? భవిష్యత్తులో సంజయ్ జాతకం తిరగబడితే ఇలాంటి నిర్ణయం మీరు తీసుకునే అవకాశం ఉందా? తిరగబడితే ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి నిర్ణయం? కుక్కతో పెళ్ళి, లక్ష్మితో పెళ్ళి. సారీ, కుక్క అంటే చాలా ఫీల్ అవుతారు. బేబీతో పెళ్ళా? అవ్వాలనుకుంటే చేద్దాం ఒకసారి, ఏముంది, తప్పేముంది? అప్రెడ్డి గారు, ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ అనే టైటిల్ విషయంలో మొదటి నిర్ణయం ఇదేనా? తర్వాత మార్చుకున్నారని తెలిసింది, మళ్ళీ ఫైనల్గా దీన్నే ఉంచితే క్యాచ్గా ఉంటుందని అనుకున్నారా? లేదండి, ఫస్ట్ నుంచి సేమ్ టైటిల్. డైరెక్టర్ ఫస్ట్ నాకు స్క్రిప్ట్ పంపించినప్పుడే ద టైటిల్ వాజ్ స్లమ్ డాగ్ హస్బెండ్. ఆ టైటిల్ చూసే నేను స్క్రిప్ట్ చదివా ఫస్ట్. సో ఫస్ట్ నుంచి సేమ్ టైటిల్, చేంజ్ ఏం చేయలేదు ఎప్పుడు. సమాజీ గారు సార్, ఫస్ట్ మీ అబ్బాయిని హీరోగా అడిగితే మీరు మా అబ్బాయిని హీరోగా పెట్టొద్దు, మీరే రిజెక్ట్ చేశారట కదా మీ అబ్బాయిని. మీరే వద్దన్నారట కదా. నేను అవుతానన్నా? నేను ఏ సినిమాలో ఉన్నా నేను హీరోనే కదా. మీ అబ్బాయిని సార్, మీ అబ్బాయిని ఈ సినిమాలో హీరోగా అడిగితే, నాకు అర్థం కాదు. మీ అబ్బాయిని ఈ సినిమాలో హీరోగా అడిగితే మీరే మా అబ్బాయిని పెట్టుకోవద్దని చెప్పారట కదా. నేను ఎందుకు చెప్తాను? చెప్పారు మీరు. నేను చెప్పానా? నన్ను పెట్టుకోమన్నానా? లేదు, మీరు చెప్పండి సార్. నేను వద్దన్నానా? నాకు తెలియదు ఆ విషయం. నిజంగా నాకు అంటే వద్దు. ఎవరు వద్దంటారు? నేను వద్దు మళ్ళీ తీసుకోవని అంటే రెడీగా బోళను ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా. లేదండి, వద్దుదే అది. యాక్చువల్గా అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు క్యారెక్టర్ గురించి. అప్పటికి ఇంకా హీరో 2-3 అనుకున్నారు అప్పట్లో. అలా 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 ఫైనల్గా మీ అబ్బాయి ఉన్నాడు కానీ వాళ్ళే అడిగారు నన్ను యాక్చువల్గా చేస్తాడా అంటే కథ బాగుంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ ఓకే చేసామాట అంతే. హాయ్ సార్, నా క్వశ్చన్ డైరెక్టర్ సార్కి. సార్, బిఫోర్ సినిమాలన్నీ కూడా పాములతోని అట్ ద సేమ్ టైం టార్జన్ సార్. యా, మీరు ఇప్పుడు చూస్ చేసుకున్న స్క్రిప్ట్ చాలా రిస్క్ సార్ యాక్చువల్లీ. అండ్ ఎప్పుడో చూసాం మా చైల్డ్హుడ్ అప్పుడు పాములతోని నటించడాలు, తర్వాత పొట్టేళ్లతోని, తర్వాత కోతులతోని, ఇలా చాలా మంచి డైరెక్టర్స్ అందరూ రిస్క్ చేశారు. ఎలాంటి రిస్క్ చేశారు సార్ డాగ్తో నటించడానికి? అంటే త్రూఅవుట్ సినిమా మొత్తం కూడా డాగ్తోనే ట్రావెల్ అవుతుంది కదా బట్టి. యా, డాగ్ అయితే త్రూఅవుట్ ఉంటుంది సినిమాలో. అండ్ చాలా ఇబ్బందులు అవ్వలేదు. ఒక్క షాట్ తీసుకోవడానికి కూడా లైక్ వీ యూస్ టు వెయిట్ ఫర్ ద డాగ్ టు సిట్ అండ్ బీ కామన్. చాలా అయితే చేసింది బాగానే, బట్ స్టిల్ వీ హ్యాడ్ సమ్ కొన్ని ఉండే అనమాట. ఆ షాట్ వచ్చే వరకు వెయిట్ చేసి రిస్క్ అంటే సార్, నేను రిస్క్ ఏం తీసుకోలేదు సార్. ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం. ఇది ఒక డెఫినెట్లీ యూనిక్ స్టోరీ. ఇది డాగ్తో పెళ్లి చేసి డాగ్తో డైవర్స్ ఉంటే ఎలా ఉండొచ్చు. ఇప్పుడు సెకండ్ పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ వైఫ్కి డైవర్స్ ఇవ్వాలి, కానీ ఫస్ట్ వైఫ్ డాగ్ అనమాట. సో ఆ స్టోరీ వైజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అందులో నాకైతే రిస్క్ ఏం లేదనిపిస్తుంది సార్. నో రిస్క్. బ్రహ్మాజీ అన్న ఎవడరా అంకులం కేసేస్తాను? ఎక్కడ? ఇక్కడ అన్న కేసేస్తా. మీరు చెప్పండి అన్న, చెప్పన్నా అన్న. బ్రహ్మాజీ అన్న, అంటే మీ అబ్బాయి స్టోరీ సెలక్షన్స్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? అస్సలు ఏం లేదు. అంటే స్టోరీ విన్న తర్వాత మీతో వచ్చి షేర్ చేసుకోవటం ఇలా ఉంది డాడీ. సో అది ఊరిని మాట్లాడతాడు, చెప్తాడు.
వాడే డెసిషన్ తీసుకుంటాడు. మీరేమైనా సజెషన్స్ ఇస్తారన్నా, అంటే అదొద్దు ఇదొద్దు అది చేయాలి ఇలా? అసలు అంత సీన్ లేదండి అంతే. శ్రీధర్ సార్. నాకు. శ్రీధర్ సార్. మీ తాలూకా అన్నిట్లో శ్రీధర్ అంటున్నాడు. సార్, సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు, బట్ సునీల్ గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్పలేదు మీరు. ఎంత ఇంపాక్ట్ అంటే ఆయన నుంచి ఎంటర్టైన్మెంటా లేకపోతే సినిమా ట్విస్ట్ చేసే రోలా? ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్. సాంగ్లో ఉంటారు టు బీ హానెస్ట్, బట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్ ఆబ్వియస్లీ. చాలా బాగా డాన్స్ చేశారు సార్. సార్ బ్రహ్మాజీ గారు, సార్ రామ్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు అంటే ప్రమోషన్ టైంలో బాగా ఎఫెక్ట్ పెట్టారు. సో మీ కొడుకు విషయంలో మీరు ఎలా ప్రమోషన్ విషయంలో చేయాలనుకుంటున్నారు? నేను రామ్ చరణ్ కాదు, నాకు చిరంజీవి గారు లాంటి ఫాదర్ లేరు, పవన్ కళ్యాణ్ లాంటి బాబాయ్ లేడు. సన్ మీద బాధ్యత ఉంటుంది కదా సార్. అవును, ఇప్పుడు బాధ్యత అంటే ఏం చేయమంటారు? ఇప్పుడు ప్రమోషన్ విషయంలో మీకంటూ చాలా ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. సో వాళ్ళ ద్వారా కొంచెం బూస్టప్ ఇస్తే మూవీకి ప్లస్ అవుద్దని అనుకుంటాను. నా పెట్టగదికి చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా హీరోలకి రానని చెప్పేశారు. ఓన్లీ ప్రత్యేకంగా నా గురించి, మా అబ్బాయి గురించి, ఆయన నీ గురించి వస్తున్నాను, ఇప్పుడు నీకు వస్తే నేను 20 మందికి వెళ్ళాల్సి వస్తుంది బ్రహ్మాజీ అని అన్నాడు ఆయన. అప్పుడు నేనే వద్దులేండి, అప్పుడు మీకు ఇబ్బంది అవుద్దంటే లేదు లేదు నేను వస్తానని నా గురించి, సురేష్ కూడా ఉన్నాడు అక్కడ పక్కన, అప్పటికప్పుడు ఒప్పుకొని ఆయన వెన్యూ సెలెక్ట్ చేసి అదే ప్లేస్లో యాక్చువల్గా రామ్ చరణ్ గారు ఇంకో ఈవెంట్ ఉంటే అక్కడ చరణ్ ఈవెంట్ ఉందో అక్కడ వద్దు డిస్టర్బెన్స్ అవుద్దని మళ్ళీ నాకు వేరే ఈవెంట్ ఆయన వెన్యూ సజెస్ట్ చేసి వచ్చారు. మహేష్ బాబు గారు ఆ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. రిలీజ్ ముందు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు, ఇండస్ట్రీలో ఉన్న అందరినీ వాడేశాను, సో ప్రతి సినిమాకి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, సో ఫస్ట్ టైం కాబట్టి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, రెండోది మూడోది నాలుగోది వాళ్ళ కష్టం వాళ్ళ టాలెంట్ బట్టి వస్తారన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సినిమాకి నేనే సెలబ్రిటీని. ప్రణవి గారు, ఆల్ ది బెస్ట్ అండి, ట్రైలర్ బాగుంది. దానికా ఓకే, ప్రశ్న అడుగుతున్నారేమో అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తాం. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు సార్, ఇంతకుముందు రైటర్గా చేశారు, మూవీస్ చాలా చేశారు, ఇది డైరెక్షన్గా వచ్చింది ఫస్ట్ ఆప్షన్. అవును సార్. సో దీన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటా అనుకుంటున్నారు? అంటే 100% మీరు జస్టిఫికేషన్ అయింది అనుకుంటున్నారా? ఎస్ ఎస్, చాలా బాగా వచ్చింది. అందరూ నేను ఏదైతే రాశానో అదే తీశాను, అండ్ విజువల్లీ కూడా ఇట్స్ వెరీ గుడ్. అందరు నవ్వుకుంటారు, అందరు ఎంజాయ్ చేస్తారు. సార్ శ్రీధర్ సార్, వన్ క్వశ్చన్. ఆకలేస్తుందండి. ఏమండి ఆయన పక్క తీసుకెళ్ళి సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టుకోండి శ్రీధర్ గారితో. మీరు ప్రెస్ మీట్ ఇప్పుడేగా పెట్టారు, ఒక క్వశ్చన్కే కదండి నేను అడిగేది. సరే అడగండి. మీకు ఆకలి ఇట్లేదా? అంటే మేము జ్యూస్ తీసుకున్నాం. ఓ అదా. ఓ ప్లేట్లో అన్ని బట్టి తీసుకురండి అమ్మ బ్రహ్మాజీ గారికి. ఆయన యూత్ యంగ్, ఆయన ఏం తినరు. కదా సార్? సో శ్రీధర్ గారు, సో ఇందులో మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నాం మెయిన్ యానిమల్స్ని యూజ్ చేసి మనం పిక్చర్ అంతా చేశారు కదా మీరు. సో పెటా వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా పడ్డారా? సెన్సార్ అప్పుడు కానీ ఏదన్నా? లేదు, ఏమి ఇబ్బంది లేదు. వి టుక్ పర్మిషన్ ఫ్రమ్ అనిమల్ గ్రూప్ అండ్ వి గాట్ ది సర్టిఫికెట్ ఆల్సో. సంజయ్ హాయ్ అండి. హాయ్ హాయ్. పిట్టకథ నాన్న మీరు కలిసి చేశారు, మళ్ళీ ఈ సినిమా నాన్న మీరు కలిసి చేస్తారు. పిట్టకథ తర్వాత 2-3 సినిమాలు చేశారు, అవన్నీ పక్కన పెట్టి ముందు ఈ సినిమాకి రావడానికి కారణం ఏంటి? అట్లాగే ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆ కథ వినగానే ఎలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని మీరు చేశారు? అంటే నాకు ఫస్ట్ మీటింగ్ ప్రొడ్యూసర్స్తో అయినాయి, అప్పిరెడ్డి గారు అందరితో. సో దే హ్యాడ్ టు ఫస్ట్ లైక్ మీ, టు టేక్ మీ ఆన్ బోర్డ్. I think Appireddy sir gave the green signal, Chakradhar garu also gave the green signal. దాని తర్వాత శ్రీధర్ సార్ నాకు నరేషన్ ఇచ్చారు స్టోరీ. ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు ఆయనే నవ్వుతున్నారు,
నరేషన్ మధ్యలో. సో దట్ ఈస్ వెన్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. హీఈస్ లవింగ్ హిస్ స్క్రిప్ట్, ద వే హీఈస్ నరేటింగ్ ఇట్. సో దట్ బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్. సో ఐ సెడ్ యా, ఐ విల్ డూ ఇట్. అంటే ఇంకా దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ డజన్ కమ్, ఎప్పుడు రాదు ఎవ్రీ టైమ్. సో ఐ సెడ్ దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ, నేను చేస్తానని. ఆపరేట్ గారు, ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. మీ సినిమాలు కూడా ప్రొడక్షన్ హౌస్ కింద వరుసగా వస్తున్న మైత్రి మూవీస్ కానీ దిల్ రాజు ఇలా అలా ఆ రేంజ్లో మీ ప్రొడక్షన్ హౌస్ కూడా ఎదుగుతా ఉన్న వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్మెంట్ అవ్వడం చేయటం, చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అవి పక్కన పెట్టి అంటే ఒక సినిమా కథలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఓ ప్యాటర్లో ఓ జోనర్కి నచ్చవచ్చు, ఓ జోనర్కి నచ్చకపోవచ్చు, ఇట్లాంటి ఎంచుకోవచ్చు. అయితే ది బెస్ట్ సబ్జెక్ట్ ఇది అని చెప్పి ఇది ముందే వస్తే బాగుంటుందని డెసిషన్ తీసుకుని మిగతా సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమాని మీరు రిలీజ్ చేస్తున్నారా? అలా ఏం లేదండి, ఎవ్రీ ఫిలిం ఈజ్ డిఫరెంట్. బేసిక్గా ఈ సినిమా ఏంటంటే ఒక ఫ్లో వచ్చింది. సో దానివల్ల ఈ నెక్స్ట్ మంత్ వేరే ఫిలిం కూడా రిలీజ్ చేస్తున్నాం ఎనీవే. కాకపోతే ఇప్పుడు అదర్ హీరోకి వాళ్ళు వేరే సినిమాలో ఉంటారో కొంచెం డిలే అయింది, అంతమించి ఏం లేదు. బట్ యూనో దిస్ ఈజ్ ఆల్సో వీ ఫీల్ లైక్ ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ యూనిక్ ఫిలిం. తెలుగులో ఐ మీన్ ఇప్పుడు దాకా తెలుగులో ఇలాంటి లైన్ మీద అయితే సినిమా రాలేదు. సో వెన్ డైరెక్టర్ నేరేట్ చేసినప్పుడు అయితే ఒక కొత్త పాయింట్ యూనో మనం చూసినప్పుడు ఒక న్యూ లైన్ ఉంటే బాగుంటుంది అనే ఫీల్తో, అండ్ ఇట్ ఇస్ టు ఎండ్ విత్ గుడ్ మెసేజ్. బట్ ముఖ్యంగా ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ అంటారు. ఈ సినిమా సంజయ్కి రావడం కూడా ఒక డెస్టినీలాగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒకరోజు షూటింగ్ వెళ్ళినప్పుడు సంజయ్ లుక్స్ టైర్డ్. ఏంటంటే రాత్రి అంతా వాడికి బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళా, ఈ హాస్పిటల్కి వెళ్ళి నైట్ అంతా హైదరాబాద్లో తిరిగినా, వాడు అస్సలు ఫీలింగ్ బాగాలేదు మంచిగా. అది అంటే వీడంటే ఎంతగా ఎవరు వాడంటే ద డాగ్. సో ఈజ్ రియల్లీ డాగ్ లవర్. అందుకే ఈ సినిమా ఆయన్నే కోరుకున్నట్టు అనిపించింది. మేమందరం పక్కన పెడితే ఈజ్ రియల్లీ జెన్యూన్ డాగ్ లవర్. అందుకు ఈ సినిమా ఆయనకి రాసి పెట్టింది. సో అందుకే ఈ సినిమా చేసినట్టు అనిపించింది నాకు. హాయ్ సార్, దిస్ ఇస్ సాయిచంద్ ఫ్రైడే కల్చర్ డైరెక్టర్ గారు. హలో సార్. సార్ ఇట్లాంటి సబ్జెక్టుని తీసుకోవడం చాలా కష్టం సార్. వై సార్ నవ్వుతున్నారు? ఓకే సార్, డైరెక్టర్ గారు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలంటే చాలా కష్టం సార్, తీయాలంటే చాలా కష్టం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నా ఇన్స్పిరేషన్ పూరి సార్. పూరి జగన్నాథ్ సార్ దగ్గర నేను వర్క్ చేశాను. లైక్ హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఇంకా పూరి సార్కి అనిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో సార్ ఎప్పుడు ఏం చెప్తారంటే హ్యూమన్స్ కంటే అనిమల్సే చాలా లాయల్ ఉంటాయి. సో దట్స్ వై ఐ లవ్ దెమ్ అనేసి అదే ఒక పాయింట్. అండ్ ఐశ్వర్య రాయ్ చెట్టుని పెళ్లి చేసుకుంది కదా, ఇంకా రూరల్ ఏరియాస్లో డాగ్స్ని అన్నీ పెళ్లి చేసుకుంటారు. సో ఆ పాయింట్ ఈ పాయింట్ రెండు కలిపేసి ఈ స్టోరీ రాసుకున్నమాట. సో వాళ్ళ కొడుకుతో తీసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి సార్? ఉన్నాయి, డెఫినెట్గా ట్రై చేస్తున్నాను. హీరో గారు నమస్తే అండి. హాయ్ సార్. ఓకే, మీది ఓ పిట్టకథ సినిమా చూసాను, నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ. సేమ్ టైం ప్రతి చిన్న హీరోకు మనసులో ఒక మాట ఉంటుంది, పెద్ద హీరోతో చేయాలని. సేమ్ టైం మీ ఓ పిట్టకథ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి గారు వచ్చారు. మీకేమైనా ఉందా సార్ చిరంజీవి గారితో కానీ, కళ్యాణ్ గారితో కానీ, లేకపోతే రామ్ చరణ్తో కానీ చేయాలని, వాళ్ళతో కలిసి మూవీ చేయాలని? అదే మీ క్వశ్చన్? అదే సార్. అది ఎవ్రీబడీస్ డ్రీమ్ అండి, అది క్వశ్చన్ కాదు. అది చిన్న రోల్ అయినా సరే ఫర్ 1 సెకండ్ ఆల్సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేయాలంటే నేను చేస్తాను, ఎప్పుడైనా రెడీ. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. సో ఇది మా ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్ స్లమ్ డాగ్ హస్బెండ్ టీమ్ది. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. బట్ బిఫోర్ వీ లీవ్ అప్పిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్. అందరికీ చాలా థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నా, కొంచెం నర్వస్ ఉంది, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, అప్పిరెడ్డి గారు. 1 minute. నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను, నన్ను మీరందరూ సపోర్ట్ చేశారు. అలాగే మా అబ్బాయికి కూడా సపోర్ట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండే నాకా ఇస్తే బాగానే ఉంటుంది, చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కదా. ఇప్పుడు అప్పిరెడ్డి గారికి అవకాశం ఇద్దాం. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మంచి ఒక డెఫినెట్గా కొత్త లైన్తో సినిమా ట్రై చేసాం. సో మీరందరూ డెఫినెట్గా ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేయాలి. ఇంకా మేము ఫర్దర్గా మోర్ మూవీస్కి ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమా ఎస్పెషల్లీ డైరెక్టర్ నేరేట్ చేసిన కాంచి మేము చాలా లవ్ చేసి సినిమా తీసాం. సో దీన్ని ఇలాంటి లైన్
వినటానికే కొంచెం నవ్వు వస్తుంది మాకు కూడా. సో డెఫినెట్గా మంచి మెసేజ్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ శ్రీధర్, బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ. మా హీరో సంజయ్, ప్రణవి. ఇందాక యాక్చువల్లీ ప్రణవిని ఎందుకు తీసుకున్నారు, ఫస్ట్ ప్రణవి తెలుగు అమ్మాయి అని తీసుకున్నాం. సో తెలుగు అమ్మాయి ఉంటే బాగుంటుంది ఈ సినిమాకి, తెలుగు అమ్మాయికి సపోర్ట్ చేద్దామని వచ్చిన తెలుగు అమ్మాయిలో ప్రణవి బెస్ట్ అనిపించి డైరెక్టర్ సెలెక్ట్ చేసిండు. ఐ థింక్ సినిమా చూసిన అందరూ ప్రణవి చాలా బాగా చేసింది అన్నారు. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రణవి. విషింగ్ ఆల్ ది బెస్ట్, విషింగ్ మోర్ సక్సెస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి, ఎందుకంటే మేము ఇండస్ట్రీలో వెరీ స్మాల్ ప్లేయర్స్ అండ్ మాకు పెద్ద ఇండస్ట్రీలో కూడా ఎవరు బ్యాక్గ్రౌండ్ అట్లా ఏం లేదు. అయినా కానీ మూవీ ప్యాషన్తో సినిమాలు తీస్తున్నాం. సో మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా కొంతమంది న్యూ డైరెక్టర్స్ సపోర్ట్ చేసి, ఇంకా కొంతమంది యాక్టర్స్ సపోర్ట్ చేసి ముందుకు వెళ్తాం. బట్ డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ప్యాషన్తో సినిమా తీసినాం. థ్యాంక్ యూ. బేబీ సురేష్ నేనేదో అడుగుతాడంట. All right అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ us on Dais. సురేష్ అడిగేశాడు, చెవులో అడిగేశాడు. మైక్ లేకుండా చెవులో అడిగేశారు అనమాట. సో ఫస్ట్ ఎవర్ మీడియా ఇంటరాక్షన్ విత్ స్లమ్ డాగ్ హస్బెండ్ టీమ్ అందరితో ఇవాళ ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి పేరున థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈవెంట్ని సక్సెస్ చేసిన గెస్ట్స్ అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, July 21st డేట్ గుర్తుంది కదండి, థియేటర్స్కి రండి, సినిమాని చూడండి. మీరందరూ కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మేమంతా కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ us here.